ఫైనల్ టూ హ్యాపీ హార్మోన్స్ ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ట్రిగ్గర్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్. తల్లికి బిడ్డ మీద ఆ ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ దీనికి కారణం ఆక్సిటోసిన్. మదర్ చైల్డ్ కాకుండా ఇంకెవరెవరి మధ్యలో ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది? ఎనీ టూ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ అండ్ యానిమల్. మీరు గనుక పెట్స్ని పెంచిన వాళ్ళైతే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు జస్ట్ అలా దాన్ని టచ్ చేస్తే చాలు, హ్యాపీగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఆక్సిటోసిన్ వల్ల వచ్చే ఆ పాజిటివ్ ఫీలింగ్. ఫోర్త్ హ్యాపీ హార్మోన్ ఎండార్ఫిన్. దీన్నే స్ట్రెస్ బస్టర్ హార్మోన్ గా కూడా చెప్పుకున్నాం. మరి ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే ఈ స్ట్రెస్ బస్టర్ హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది? ఇంటెన్స్ గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, హాయిగా నవ్వుకున్నప్పుడు, సెక్స్ చేసుకున్నప్పుడు, నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు, మెడిటేషన్ చేయడం వల్ల, మీరు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నప్పుడు లేదా డాన్స్ చేస్తున్నప్పుడు, ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్, యాక్టివిటీస్లో ఈ ఎండార్ఫిన్స్ బాగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ ఆరోగ్యం కోసం హ్యాపీ హార్మోన్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకుని మీరు దానికోసం తప్పక ప్రయత్నిస్తారని నమ్ముతున్నాను.